నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో నేను మీ సంగీతిక. సో ఇవాళ ఎవరి దగ్గరకు వచ్చేసాను తెలుసా? మిస్ ఇండియా 2023 అనీషా దగ్గరకు వచ్చాం. సో అనీషా చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. మిస్ ఇండియా 2023 తను. సో ఈ టైటిల్ని గెలుచుకుందనేసి తెలుసు, కానీ ఆ టైటిల్ వెనక తను పడ్డ కష్టం చాలా మందికి తెలియదు. సో 5 ఏళ్లుగా తను అదే ఫీల్డ్లో ఉంటూ ఎన్నో కాంపిటీషన్స్లో తన మార్క్ చూపిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ, ఇదే విజయం కాదు ఇంకా నేను సాధిస్తానని తను ధైర్యంగా ముందుకెళ్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా నిలుస్తోంది. సో తనతో మాట్లాడి తను ఏం సాధించింది ఇప్పటి వరకు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతుంది, అండ్ అలాగే సినిమాల్లో కూడా వస్తుందా రాదా, ఇవన్నీ కూడా తను అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ అనీషా. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. చాలా 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 బాగున్నావు. ఆబ్వియస్లీ హౌ ఆర్ యూ అని అడగాల్సిన అవసరం లేదు, బట్ యోగక్షేమాలు అనమాట. సో ఏంటి అసలు మిస్ ఇండియా అనీషా ఎలా ఇంత పెద్ద స్టార్ అయిపోయింది? అంటే ఈ మిస్ ఇండియా అనేది చాలా మందికి ఒక ఫ్యాంటసీ అనమాట. యా, అంటే మిస్ ఇండియా అంటే ఎవరైనా కొంచెం అందంగా కనిపించిన ఏంటి నువ్వు పెద్ద మిస్ ఇండియా అనుకుంటున్నావా అని అంటారు. సో హౌ అంటే ఆ టైటిల్ గెలుచుకోవడం అనేది చాలా చాలా ప్రెస్టీజియస్ అని చాలా మందికి తెలుసు, బట్ అది ఎంత టఫ్, అది మీకు ఎలా గెలుచుకున్నారు, ఎలా వచ్చింది, ఎలా మీరు మిస్ ఇండియా అయ్యారు బ్రీఫ్గా? సో కమింగ్ టు దాట్, ఫస్ట్ I'll let you all know about my backstory. You know, 5 years back I got into modeling, you know, right after college. I wanted to pick a hobby and all, so modeling suited me really well. Because even in my childhood I showed the better fashionistic traits. So which is what made me get into modeling in the first place. So నేను pageantsకి attend అవుతూ ఉండేదాన్ని back at home. So yeah, 2019 I won this fashion icon of Andhra Pradesh. ఓకే, And in 2020, 19 నుంచే, అప్పటి నుంచేనా? yeah, right after college, right? So again in 2020 I was Miss Diva, and that was conducted by Mr. and Miss Andhra Pradesh. అచ్చా. So these were all some state level organizations. Of course, they wouldn't be, you know, they wouldn't gain much attention. So andukani telusu undapochu. But yeah, that is how I got into it. And recently, 2023, I got to learn about Mr. and Miss India happening in my home state. And what could be more convenient than that, right? Yeah, to my comfort and na convenience taggatu na home state lone avadam, it was really my blessing, I would say. And lot many people from other states also had attended the event and participated in the event, so that was a bit of a competition. And obviously I won the pageant, and here I am. సో మిస్ ఇండియా 2023 టైటిల్ అంత ఈజీగా ఇప్పుడు ఒక 1 minute లో చెప్పేసావు, బట్ అంత ఈజీ అయితే కాదు. Of course not. సో దానికి చాలా, I can't put a 5 years timeline, right, in a single interview. కానీ ఒక మిస్ ఇండియా అవ్వాలనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. Exactly. ఎందుకంటే మనకి చాలా జీల్ ఉంటుంది, చాలా అంటే మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం యూ కాంట్ బీ దట్ కాన్ఫిడెంట్. ఫస్ట్ మిస్ ఇండియాకి కావాల్సింది బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు కదా. సో మీకు అంత బ్యూటీ అంత ఆబ్వియస్లీ కనిపిస్తుంది, బ్రెయిన్ కూడా వాళ్ళు కొన్ని టెస్ట్ల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. Yeah. సో ఇంత రెండు సబ్ కాన్షియస్గా అంటే ఆ రెండు ఒక ట్రాక్ పైన ఉండాలి అని అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా అంత పాజిటివ్గా ఉండాలి. సో ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చింది? మోడలింగ్కి కానీ లేదా వేరే ఇంకేం ప్యాషన్ ఉన్నా సరే, ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మోడలింగ్. పేరెంట్స్ సపోర్ట్ అనేది అన్ని ఫీల్డ్స్లో అన్ని ప్రొఫెషన్స్కిలో పర్సీవ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కావాల్సిందే. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మోడలింగ్. And I just happen to be lucky enough to born in a family where they appreciate modeling as well. అవునా? And yeah, as you told, I quite don't agree with that statement. The one you said, beauty needs brains, right? I think everyone is beautiful in their own way. I think like once Aishwarya Rai once told, beauty is in the eyes of the beholder, right? Yes. So that really is not I don't agree with that statement. It's just that it. సూపర్. సో నార్మల్గా విజయవాడ కదా అనీషా? I'm born and brought up in Vijayawada. కంప్లీట్ విజయవాడ.
సో మామ్ ఏం చేస్తారు? My mom's an advocate. She's a high court advocate. హైకోర్ట్ అడ్వకేటా? అచ్చా. And my father's an executive officer, assistant executive officer in Endowments Department. Of course, Kanakadurga Temple. విజయవాడ కనకదుర్గ టెంపుల్. అనిష తెలిసిన వాళ్ళందరూ ఫ్రీ అన్నమాట అక్కడ. అంతేనా? Yeah. సో అనిష ఇట్లా 2023 టైటిల్ అయితే వచ్చింది కానీ ఇంత ఈజీ కాదంటున్నా. ఇప్పుడు అన్నావు బ్యూటీ విత్ బ్రెయిన్ అవసరం లేదు, Yeah. బ్యూటీని చూడరు ఈ మిస్ ఇండియా కాంపిటీషన్స్లో అని అంటున్నారు. Yeah. కానీ కొంతమంది చాలా కష్టపడి చాలా ఫిజికల్ యాక్టివిటీస్ అట్లా లైక్ జిమ్కి వెళ్ళిపోయి డైట్లు చేసేసి దాన్ని మెయింటైన్ చేస్తారు కదా మిస్ ఇండియా అనగానే. సో అది అవసరం లేదంటావా? అబౌట్ దాట్ ఏ ప్రొఫెషన్కి కావాల్సిన దాని నీడ్స్ అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. Like if you wanted to be a computer engineer, if you wanted to be an astronaut, there are some requirements that you need to fulfill at least, right? So modeling is also one such thing. Pageants like enter avalante, of course you need to fulfill some requirements. There is some prerequisite that need to be fulfilled before, and which is what that makes you stand out. ఏమేమి ఉంటాయి అసలు రిక్వైర్మెంట్స్ అసలు మిస్ ఇండియా కాంపిటీషన్ నార్మల్గా? అండ్ ఇంకోటి నువ్వు వేరే దగ్గర నుంచి మిస్ ఇండియా వచ్చింది కదా, ఏంటా ఆర్గనైజేషన్ నేమ్? It's Fashion Inside India. అసలు అంటే ఫెమినా నిర్వహించినట్టుగానే ఉంటుంది ఈ కాంపిటీషన్ కూడా? Of course, yeah. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలాంటి క్రైటీరియా ఫాలో అవుతారో ఒక మిస్ ఇండియాని సెలెక్ట్ చేయాలి అని అంటే, సో ఇక్కడ కూడా అలాంటివే చేస్తారనమాట. సో అసలు ఏముంటుంది అసలు మిస్ ఇండియా కాంపిటీషన్స్ అని అంటే? అసలు మాకు విన్నర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్స్ ఏవో అడుగుతారు కదా, అవి మాత్రం బయటకు వస్తాయి కానీ అసలు ఏమేం స్టెప్స్ ఉంటాయి? అది ఒకటే ఉంటుందా లాస్ట్ వరకు? జస్ట్ ర్యాంప్ వాక్ అంతేనా, ఇంకేమన్నా ఉంటాయి కాంపిటీషన్? ఫైనల్ రౌండ్లో మనకు కనిపించేది జస్ట్ క్వశ్చనర్ రౌండ్ మాత్రమే. ఫైనల్ రౌండ్ ఒక్కటే మాకు తెలుసు. Yeah. సో మిగతావి కూడా చాలా చాలా రౌండ్స్ ఉంటాయి, డ్యాన్స్ ఉంటాయి, అంటే స్పెషల్ టాలెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి అని అంటే. సో ఎన్ని టాస్క్లు ఉంటాయి మీకు మిస్ ఇండియా అవ్వడానికి? ఆ కాంపిటీషన్లో ఎన్ని టాస్క్లు మీరు క్రాస్ అయ్యి వస్తే ఆ టైటిల్ గెలుచుకోగలిగారు? So there are several tasks. Femina తీసుకున్నారంటే they also include the not just Femina, but every organization has compulsorily has certain tasks. Talent round ఉంటుంది, self introduction round ఉంటుంది. They also have this questionnaire round. These are some main tasks that happen throughout the pageant. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఒక రౌండా? Of course, yeah. And it depends on the organization. అది వాళ్ళ ఇష్టం. సో మీకు మీ రౌండ్స్ ఎలా జరిగాయి? ఎన్ని రౌండ్స్ మీరు క్రాస్ అయ్యి ఆ టైటిల్ గెలుచుకున్నారు చెప్పండి. So what happened was actually they won't consider this as rounds, but of course నేను చెప్పిన 3 tasks అయితే డెఫినెట్గా ఉంటుంది. But including that, there was also this physical test. There was also this communication skills. And there was also looking this how well we are getting along with the fellow participants as well. There was some how would I put it? There was some things that they would notice without actually including it in the actual task. Okay, they wouldn't actually put it as a task. So ఈ fellow participants తో కానీ వాళ్ళు ఎలా గెట్ అలాంగ్ అవుతున్నారు అనేది it is not an actual real task, right? So that is something they really observe within the participants. ఎలా అబ్జర్వ్ చేస్తారు? వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లాగా మిమ్మల్ని కెమెరాలు పెడతారా ఏంటి? No, not exactly, but since the auditions అయినప్పటి నుండి అందరి బిహేవియర్ ఎలా ఉంటుంది, లైక్ how are they being cooperative, are they being helpful, are they getting along with each other, కంపాటబిలిటీ అనేది చూస్తారు, లైక్ how are they getting to know each other. ఓకే. అండ్ of course ఈ టాలెంట్ రౌండ్ ఉంటుంది, అండ్ I got to showcase my cooking skills there, which is very unique. ఏముండవు? I did broccoli chicken. ఓకే. Something that is I picked out from my own diet as well. So I wanted to put everyone taste that one. ఓకే. So they were really impressed how I have put my part of my diet into the talent round. So cooking is something not that is usually done, right? So they were really impressed with that. And talent round is not the only thing that I've gone through everything. But there was also the self-introduction round. They were checking my communication skills. There was this physical test that I was telling you about earlier. Yeah, there was a lot of fun. And obviously, the final round lo questionnaire untundi.